జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ డ్రాఫ్ట్ ను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందా? నిజంగానే అశాస్త్రీయంగా వార్డుల విభజన జరుగుతోందా? దారుసలాం నుంచి వార్డుల విభజన జరిగిందనడానికి బీజేపీ వద్ద ఆధారాలున్నాయా? అసలు బీజేపీ టార్గెట్ ఎవరు? స్థానిక ప్రజా శ్రేయస్సు కోసమే పునర్విభజనను వ్యతిరేకిస్తోందా? లేక ఎంఐఎంను కట్టడి చేసేందుకే విస్తరణకు అడ్డుకోవాలని చూస్తోందా? ఎంఐఎం మెప్పు కోసమే డీలిమిటేషన్ అంటూ బీజేపీ చేస్తోన్న ఆరోపణలో వాస్తవమెంత? వాట్స్ దిస్ ఓటీఆర్? జీహెచ్ఎంసీ విస్తరణతో గ్రేటెస్ట్ నగరంగా మారనున్న హైదరాబాద్ చుట్టూ అంతే స్థాయిలో వివాదాలు, గందరగోళాలు అలుముకున్నాయి. మున్సిపాలిటీల విలీనం, వార్డుల పునర్విభజన అంశం ప్రస్తుతం హైదరాబాద్లో సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ బల్దియాను హీటెక్కించింది. వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా ఉందని ఒకరు, అసలు జీహెచ్ఎంసీ విస్తరణే తప్పుపడుతూ మరొకరు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ ప్రక్రియను విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే విస్తరణ చేపట్టామని ప్రభుత్వం చెప్తోంటే, రాజకీయ ప్రయోజనాలతో పాటు ఆదాయం, పన్ను వసూళ్ల కోసమే జీహెచ్ఎంసీ పరిధిని పెంచుతున్నారని ప్రతిపక్ష బీజేపీ బల్దియా విస్తరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జీహెచ్ఎంసీ విస్తీర్ణం దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు చేరి 2 కోట్ల జనాభాతో 300 వార్డులుగా పునర్విభజన జరగనుంది. గ్రేటర్ కాస్త బృహత్ హైదరాబాద్గా రూపాంతరం చెందనుంది. అయితే ఈ విస్తరణ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. అన్ని వైపులా ఒకే రీతిలో హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి జరగలేదు అన్నది బీజేపీ వాదన. ఇరుకైన వీధులు, తాగునీటి కొరత, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ, వర్షం పడితే చాలు కాలనీలు నీట మునిగే పరిస్థితి. ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా కొత్త ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఏంటన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు బీజేపీ నేతలు. దీంతో బీజేపీ అసలు వ్యూహమేంటోనని రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అశాస్త్రీయంగా వార్డుల విభజన చేశారంటూ బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించకముందే విస్తరణ పేరిట ప్రజలపై పన్నుల భారం వేస్తున్నారని, రైతుల భూములు ఇండస్ట్రియల్ ల్యాండ్గా మారే ప్రమాదం ఉందని కమలం పార్టీ తప్పుబడుతోంది. ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఆల్ పార్టీ సమావేశం నిర్వహించకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లటం తప్పుడు విధానమని ఆరోపిస్తోంది. హైదరాబాద్లో ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది ప్రజలకు వార్డుల పునర్విభజనతో పరిపాలన, సామాజిక ఇబ్బందులు తప్పవంటోంది బీజేపీ. ప్రస్తుతం 69 లక్షల ఓటర్లు ఉన్న జీహెచ్ఎంసీని అకస్మాత్తుగా 1,69,00,000 జనాభా స్థాయికి తీసుకొచ్చి హైదరాబాద్ను దేశంలోనే అతిపెద్ద నగరంగా మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని విమర్శిస్తున్నారు. కానీ ఇప్పటికే ఉన్న అనేక వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, సివరేజ్, మౌలిక వసతులు సరిగా లేవని గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తోంది. డీలిమిటేషన్ ప్రక్రియ వెనుక రాజకీయ ప్రయోజనాలే ప్రధానం అన్నది బీజేపీ అంతర్గత వాదన. కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీ ఎంఐఎం మెప్పు కోసమే డీలిమిటేషన్ చేస్తున్నారంటూ తీవ్రంగా తప్పుబడుతున్నారు కాషాయ సారథి రామచంద్రరావు. ప్రస్తుతం ఉన్న 150 వార్డుల్లో ఎంఐఎం 44 సీట్లు గెలిచి తన ప్రాబల్యాన్ని చాటింది. బీజేపీ 48 సీట్లు, బీఆర్ఎస్ 56, కాంగ్రెస్ 2 సీట్లు దక్కించుకోగా ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కోసం ప్రతి పార్టీ మజ్లిస్ మీద ఆధారపడుతూ వచ్చాయి. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వార్డులకు పెంచేలా విభజన ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో దారుస్సలేం నుంచి వార్డుల విభజన గెజెట్ వచ్చిందంటూ బీజేపీ కార్పొరేటర్లు నిండు సభలో గెజెటెడ్ పత్రాలను నింపి విసిరివేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఇప్పటికే కమిషనర్ కర్ణన్ను కలిసి ఫిర్యాదు చేసింది బీజేపీ. జీహెచ్ఎంసీ విడుదల చేసిన మ్యాప్ తప్పుల తడకగా ఉందని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ప్రజల కోసం కాకుండా రాజకీయ లెక్కల కోసమే మ్యాపులు మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడంగ్పేట్ కార్పొరేషన్ను ఎంఐఎం కోసమే చార్మినార్ జోన్లో విలీనం చేస్తున్నారంటూ బీజేపీ ఇప్పటికే వ్యతిరేకించింది. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే డబ్బులను పాతబస్తీ అభివృద్ధికి వాడే కుట్ర చేస్తున్నారంటూ బడంగ్పేట్ బంద్ చేపట్టారు. బడంగ్పేట్, ఆదిభట్లను ఎల్బీనగర్ జోన్లో లేదా ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. 3 కమిషనరేట్ల మాదిరిగా జీహెచ్ఎంసీ విస్తరణను కూడా 3 కార్పొరేషన్లుగా చేసి ఒక కార్పొరేషన్ను అప్పనంగా ఎంఐఎం పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కట్టబెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ బీజేపీ ఆరోపిస్తోంది.
అందులో భాగంగానే పాత బస్తీలో జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ డివిజన్లు చేసి మజ్లిస్కు అనుకూలంగా వార్డుల విభజన చేశారని ఆరోపణలు ఎక్కుపెట్టింది. పాత బస్తీ సరిహద్దులోని డివిజన్లలో కొంత హిందూ ఓటర్లను కలిపి మెజారిటీగా ముస్లిం ఓటర్లు ఉండేలా వార్డుల విభజన చేశారంటూ ఆరోపిస్తోంది. ఇలా ఎంఐఎంను బూచీగా చూపించి తద్వారా కాంగ్రెస్ బీఆర్ఎస్లను రాజకీయంగా దెబ్బకొట్టాలని వ్యూహరచన చేస్తోంది. జీహెచ్ఎంసీ విస్తరణ డీలిమిటేషన్ ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందంటూ వ్యతిరేకిస్తూనే మరోవైపు విలీనమయ్యే 7 కార్పొరేషన్ 20 మున్సిపాలిటీల పరిధిలోని బీజేపీ నేతలతో ఇప్పటికే సమావేశం నిర్వహించింది కమలం నాయకత్వం. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రజలకు పార్టీ నేతలు అండగా ఉంటూ స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేసి కాంగ్రెస్ ఎంఐఎం కుట్రలను ఛేదించాలని హితబోధ చేశారు బీజేపీ రాష్ట్ర రథసారథి. మొత్తానికి హైదరాబాద్ రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం వేడి పెంచుతోంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా డీలిమిటేషన్ చేపడుతోందని ఆరోపణలు గుప్పిస్తూనే మరోవైపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి సిద్ధమంటూ బీజేపీ సంకేతాలు ఇస్తోంది. మరి బీజేపీ డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నదే ఆసక్తికరంగా మారింది.